వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. ఎండలు మండిపోతున్నాయి. ఎండదాటికి ప్రజలు చల్లని నీడపట్టును కోరుకుంటున్నారు. కానీ శ్రీమతి సిద్ధా లక్ష్మీ పద్మావతి ఎండల్ని లెక్క చేయకుండా స్థానిక కార్యకర్తలతో కలిసి దర్శి పట్టణంలో బుధవారం పర్యటించడం, ప్రజల్ని కలిసి సమస్యలు తెలుసుకుని ప్రసంగించడం చేశారు. పట్టణంలో జెండా చెట్టు ప్రాంతానికి చేరుకోగా అక్కడి నాయకులు ఘనంగా స్వాగతించారు. ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. ఆ తదుపరి బంగారమ్మ బావి వద్దనున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈశ్వరమ్మ స్వామివార్ల దేవాలయంకు చేరుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పడమటి బజార్ ప్రాంతానికి చెందిన ఊరిబిండి చిన్న పురుగు మందు బారిన పడటంతో విషయం తెలిసి లక్ష్మీ పద్మావతి ఆసుపత్రి వద్దకు చేరుకొని బాధితుడి పరిస్థితి చూసి తర్వాత డాక్టర్తో కొద్దిసేపు ఇదే విషయంపై మాట్లాడటం జరిగింది. ప్రమాదకర పరిస్థితి నుంచి కోలుకునేటట్లుగా చర్యలు చేపట్టాలని డాక్టర్ను కోరటం జరిగింది. ఈ పర్యటనలో లక్ష్మీ పద్మావతి వెంట స్థానిక నాయకులు పాల్గొన్నారు. దర్శి నియోజకవర్గం అంటే సిద్ధా రాఘరావు గారు అమ్మో ఎంత డెవలప్ చేశారో. మొన్న మేము కడప వెళ్తున్నాం, పుత్తూరు వెళ్తున్నాం, కర్నూలు వెళ్తున్నాం. మేము దర్శి నుంచే వెళ్ళాము అక్కడికి. కానీ రోడ్లు ఇప్పుడు ఎంత బాగున్నాయో. మేము ఎప్పుడో ఎన్నేళ్ల క్రితమో వెళ్ళాము ఆ పక్క. అలాంటిది అసలు ఎంత బాగున్నాయి, ఎంత అభివృద్ధి జరిగింది, ఊళ్ళు ఎంత చక్కగా ఉన్నాయి అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం. ప్రతి ఒక్కరు కూడా దర్శి నుంచే 4 పక్కలకు వెళ్లే వాళ్ళందరూ కూడా దర్శి పాయింట్ అయిపోయింది. అలా ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధి గురించి మన రాష్ట్రంలోనే కాదు మన పక్క రాష్ట్రాల్లో వాళ్ళు కూడా ఎంతో సంతోషంతో ఇంత అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేకపోయినా కూడా రాష్ట్రం నుంచి విడిపోయి వచ్చి కూడా ఇంతటి అభివృద్ధి ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అందరూ సంతోషంగా అందరూ బాగుండాలని సారు ఆలోచన కూడా. ఇది ఇలాంటివి చిన్న చిన్న సమస్యలు మెయిన్ ముఖ్యంగా మనకి మంచినీళ్ళు కొదవలేదు కదా ఎక్కడ కూడా. ఏమ్మా గతంలో చూసుకుంటే ఇప్పుడు మంచినీళ్ళు చక్కగా అందరూ ప్యూరిఫై వాటర్ తాగుతున్నారు. మంచినీళ్ళు 2 రూపాయలు పెట్టుకుంటే క్యాన్ వస్తుంది. మీ అందరికీ దగ్గరలోనే ఉంది, ఎక్కడికో వెళ్ళి కూడా తీసుకొచ్చుకోవక్కర్లేదు. అది కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఆలోచించాల్సిన విషయం. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది అని ఒక్కళ్ళు కూడా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని పోయినసారి ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారో ఈసారి కూడా అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి. అలాగే ఇక్కడ సిద్ధా రాఘరావు గారిని కూడా మీ అందరి ఆశీస్సులు ఇచ్చి తప్పకుండా గెలిపించి ఇంకా ఉన్న పనులు కూడా మీరందరూ కూడా అడిగి మరీ చేయించుకోమని కూడా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ చెప్పలేదు సమాజం వీళ్ళందరూ మనకి రోజుకి ఒకరు పాటిస్తున్నారు. లెక్చరర్గా రిటైర్ అయ్యారు. మేడం గారు కూడా స్పెషల్ కాబట్టి మనకు దాదాపు 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఇచ్చేసారు. క్లియర్గా వచ్చినాక నేను రాను. కంప్లీట్ స్టెబిలైజ్ అయినాకన్నా పడుతుంది.
స్టెబిలైజ్ అయినాక ముందు వద్దామని మాట్లాడారు కేసుల్లో ఈ కార్పొరేట్ హాస్పిటల్ కన్నా ఆయన బెటర్ ఎన్ని చేసి ఆయన స్పెషలైజ్ చేసింది